విద్యార్థి లోకానికి మీ ఇంగ్లీష్ ఏఎస్ నమస్కారం. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు హ్యాడ్ టు అనే స్ట్రక్చర్ ని ఒక కొత్త టెక్నిక్ ద్వారా నేర్చుకుంటున్నాం. ఆ టెక్నిక్ పేరు ఏంటంటే ABCDEF, అంటే ఎనీబడి కెన్ డాన్స్ ఇన్ ఇంగ్లీష్ ఫర్ ఎవర్. మరి హ్యాడ్ టు అనే స్ట్రక్చర్ ని ఎప్పుడు యూజ్ చేయాలి ఫ్రెండ్స్ అంటే, గతంలో ఏదైనా సరే ఒక పనిని చేయాల్సి వచ్చింది అంటుంటాం. అంటే ఆ ఇష్టంతోటో మొత్తానికి ఒక పని చేయాల్సి వచ్చింది అంటుంటాం. గతంలో ఏదైనా సరే ఒక పని చేయాల్సి వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్, మీకు హిందీ అంటే ఇష్టం లేదు, హిందీ నేర్చుకోవాల్సి వచ్చింది అంటుంటాం. హిందీ మన జాతీయ భాష కదా, కంపల్సరీ నేర్చుకోవాలి. కానీ కొందరికి ఇష్టం లేకపోతుంది. మీకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వచ్చింది అనుకోండి, ఎక్కడంటే ఇక్కడ జాబ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఏ స్టేట్కి పంపిస్తే ఆ స్టేట్కి వెళ్ళాల్సిందే. కాబట్టి కంపల్సరీ హిందీ నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. కాబట్టి నేను హిందీ నేర్చుకోవాల్సి వచ్చింది అంటుంటాం. ఇలా ఏదైనా సరే ఒక పని చేయాల్సి వచ్చింది అని చెప్పేటప్పుడు హ్యాడ్ టు అనే స్ట్రక్చర్ని వాడుతుంటాం. ఒకసారి సూత్రం చూడండి. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ టు ప్లస్ V1 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్ అనమాట. సబ్జెక్ట్ తర్వాత హ్యాడ్ టు రావాలి. ఏ సబ్జెక్ట్ వచ్చిన తర్వాత V1 తీసుకోవాలి, వర్బ్ యొక్క మొదటి రూపాన్ని. ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ హ్యాడ్ టు లెర్న్ హిందీ, నేను హిందీ నేర్చుకోవాల్సి వచ్చింది. వీ హ్యాడ్ టు లెర్న్ హిందీ, మేము హిందీ నేర్చుకోవాల్సి వచ్చింది. యూ హ్యాడ్ టు లెర్న్ హిందీ, మీరు హిందీ నేర్చుకోవాల్సి వచ్చింది. దే హ్యాడ్ టు లెర్న్ హిందీ, వారు హిందీ నేర్చుకోవాల్సి వచ్చింది. హీ హ్యాడ్ టు లెర్న్ హిందీ, అతడు హిందీ నేర్చుకోవాల్సి వచ్చింది. షీ హ్యాడ్ టు లెర్న్ హిందీ, ఆమె హిందీ నేర్చుకోవాల్సి వచ్చింది. చూశారు కదా, ఏ సబ్జెక్ట్ తీసుకున్నా హ్యాడ్ టు వచ్చి V1 తీసుకోవాలి. ఇప్పుడు మనం ఈ ABCDF అనే ఫార్ములా ద్వారా ఈ టాపిక్ లో ఉండే 6 రకాల వాక్యాలను ఎలా నిర్మించాలో నేర్చుకుందాం. ABCDF అంటే మొత్తం 6 లెటర్స్ ఉన్నాయి. ఈ 6 లెటర్స్ ని మనం 3 పార్ట్స్ గా డివైడ్ చేద్దాం. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3. ముందుగా పార్ట్ 1 చూద్దాం. పార్ట్ 1 లో A అండ్ B మొదటి 2 లెటర్స్. ఏలో పాజిటివ్ సెంటెన్సెస్ నేర్చుకుంటారు, బిలో నెగిటివ్ సెంటెన్సెస్ నేర్చుకుంటారు. చూద్దాం. మనం యూ అనే సబ్జెక్ట్ తీసుకుందాం. యూ హ్యాడ్ టు లెర్న్ హిందీ, మీరు హిందీ నేర్చుకోవాల్సి వచ్చింది. ఇవి పాజిటివ్ సెంటెన్సెస్. ఏ సబ్జెక్ట్ తీసుకున్నా వాక్యంలో ఎలాంటి మార్పులు ఉండవు. బి నెగిటివ్ సెంటెన్సెస్. యూ డిడ్ నాట్ హ్యావ్ టు లెర్న్ హిందీ, మీరు హిందీ నేర్చుకోవాల్సి రాలేదు. పాజిటివ్ లోనేమో హ్యాడ్ టు ఉంది, నెగిటివ్ లోనేమో హ్యావ్ టు ఉంది. ఎందుకు? డిడ్ అనేది అక్కడ పాస్ట్ హెల్పింగ్ వర్బ్ ఉంది కాబట్టి. సో యూ డిడ్ నాట్ హ్యావ్ టు అనాలి. ఇది పార్ట్ 1, పాజిటివ్ సెంటెన్సెస్, నెగిటివ్ సెంటెన్సెస్. నెక్స్ట్ పార్ట్ 2 లో ఎస్ నో క్వశ్చన్స్ నేర్చుకుంటారు. పాజిటివ్ ఎస్ నో క్వశ్చన్స్, నెగిటివ్ ఎస్ నో క్వశ్చన్స్ ఎలా అడగాలో నేర్చుకుంటారు. ముందుగా సి చూద్దాం. సిలో పాజిటివ్ ఎస్ నో క్వశ్చన్స్, డిలో నెగిటివ్ ఎస్ నో క్వశ్చన్స్. డిడ్ యూ హ్యావ్ టు లెర్న్ హిందీ, మీరు హిందీ నేర్చుకోవాల్సి వచ్చిందా. నెక్స్ట్ డి చూద్దాం. నెగిటివ్ ఎస్ నో క్వశ్చన్స్. డిడ్ంట్ యూ హ్యావ్ టు లెర్న్ హిందీ, మీరు హిందీ నేర్చుకోవాల్సి రాలేదా. రైట్. ఇప్పుడు మనం పార్ట్ 3 చూద్దాం. పార్ట్ 3 లో కూడా ప్రశ్నలే నేర్చుకుంటారు. ఏం ప్రశ్నలు? WH క్వశ్చన్స్. మళ్ళీ ఇందుట్లో కూడా పాజిటివ్ WH క్వశ్చన్స్, నెగిటివ్ WH క్వశ్చన్స్. ఈలోనేమో పాజిటివ్ WH క్వశ్చన్స్, ఎఫ్లోనేమో నెగిటివ్ WH క్వశ్చన్స్ నేర్చుకుంటారు. చూడండి. ఫస్ట్ ముందుగా పాజిటివ్ WH క్వశ్చన్స్. వై డిడ్ యూ హ్యావ్ టు లెర్న్ హిందీ, మీరు హిందీ ఎందుకు నేర్చుకోవాల్సి వచ్చింది. నెక్స్ట్ ఎఫ్లో నెగిటివ్ WH క్వశ్చన్స్. వై డిడెంట్ యూ హ్యావ్ టు లెర్న్ హిందీ, మీరు హిందీ ఎందుకు నేర్చుకోవాల్సి రాలేదు. చూశారు కదా ఫ్రెండ్స్, 3 పార్ట్స్. మనం ఇప్పుడు ఈ 3 పార్ట్స్ అంటే మొత్తం 6 లెటర్స్ ఒకటే ఫ్రేమ్ లో చూద్దాం. రైట్. చూస్తున్నారు కదా, మీకు ఈ ఫ్రేమ్ కనిపిస్తుంది కదా. ABCDF అంటే హ్యాడ్ టు అనే స్ట్రక్చర్ వాడి 6 రకాల వాక్యాలను ఎలా నిర్మించాలో ఒకే ఫ్రేమ్ లో చూద్దాం. ఏ పాజిటివ్ సెంటెన్సెస్. యూ హ్యాడ్ టు లెర్న్ హిందీ, మీరు హిందీ నేర్చుకోవాల్సి వచ్చింది. బి నెగిటివ్ సెంటెన్సెస్. యూ డిడ్ నాట్ హ్యావ్ టు లెర్న్ హిందీ, మీరు హిందీ నేర్చుకోవాల్సి రాలేదు. సి పాజిటివ్ ఎస్ నో క్వశ్చన్స్. డిడ్ యూ హ్యావ్ టు లెర్న్ హిందీ, మీరు హిందీ నేర్చుకోవాల్సి వచ్చిందా. డి నెగిటివ్ ఎస్ నో క్వశ్చన్స్. డిడెంట్ యూ హ్యావ్ టు లెర్న్ హిందీ, మీరు హిందీ నేర్చుకోవాల్సి రాలేదా. ఈ పాజిటివ్ WH క్వశ్చన్స్. వై డిడ్ యూ హ్యావ్ టు లెర్న్ హిందీ, మీరు హిందీ ఎందుకు నేర్చుకోవాల్సి వచ్చింది. ఎఫ్ నెగిటివ్ WH క్వశ్చన్స్. వై డిడెంట్ యూ హ్యావ్ టు లెర్న్ హిందీ, మీరు హిందీ ఎందుకు నేర్చుకోవాల్సి రాలేదు. చూశారు కదా ఫ్రెండ్స్. ఇవే వాక్యాలను మీరు షీ అనే సబ్జెక్ట్ చేత 6 రకాల వాక్యాలను రాసి కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. ఈ క్లాస్ చక్కగా అర్థమైందని ఆశిస్తూ ఇంతటితో సెలవు. థ్యాంక్ యూ. విద్యార్థి లోకానికి మీ ఇంగ్లీష్ ఏఎస్ నమస్కారం. ఇంగ్లీష్ నేర్చుకోవాలనే కసి, పట్టుదల మరియు ఉరకలేసి ఉత్సాహం గల వారికి నేను ఒక సంచలన శుభవార్త తెలియజేస్తున్నాను. కలం కాగితం లేకుండా అత్యద్భుతమైన టెక్నిక్స్ తో కేవలం 20 రోజులలో మీకు ఇంగ్లీష్ నేర్పిస్తాను. నేర్పించనిచో ₹1,00,000 చెక్ ఇవ్వడానికి సిద్ధం. మరి నేర్చుకోవడానికి మీరు సిద్ధమా? సవాల్కు సై అనే వారికి స్వాగతం తెలియజేస్తున్నాను. నేను ఇప్పుడు ASRDC స్పోకెన్ ఇంగ్లీష్ అమీర్పేట్ క్యాంపస్ హైదరాబాద్ నుంచి గొప్ప పిలుపునిస్తున్నాను. మీకు నాతో పాటు ఇక్కడ ఉండే 2 తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వందలాది మంది విద్యార్థులు కూడా చప్పట్లతో స్వాగతం తెలియజేస్తున్నారు.